ఏం పేరే? నేపాల్ అనే ఒక దేశం ఉంటుంది. పని సరిగా చేయకపోతే అక్క ప్రధానమంత్రిని కొట్టి ఉరికిపించి పోయి పెట్రోల్ పోసి ఇల్లు అడ్డుపెట్టిరు, పార్లమెంట్ కూడా అడ్డుపెట్టిరు. ఇది 3 రోజుల కింద. ఏడాది కింద జరగదు దశంత పోతే ఇంకోటి ఉంటుంది మరి పక్కకి, బెంగాల్ పక్కకి. ఏం దేశం? బంగ్లాదేశ్ అని ఒక దేశం ఉంటుంది. ఉరికిపించి కొడితే అటు ఉండే ప్రధానమంత్రి వచ్చి మన దేశంలో దాక్కున్నాడు. ఇది నేను అబద్ధం చెప్తలేను, ఏదో సినిమా కథ చెప్తలేను. నేను మొదలు పెట్టినప్పుడే చెప్పిన మీకు, నాయకుడు అంటే నడిపించేటోడు ఉండాలి. కష్టం వచ్చిందంటే అవసరం ఉంటే నా అంగిలాగా ఇప్పి అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా అంగిలాగా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కాపాడేటోడు నాయకుడు అవుతాడు. ప్రపంచంలో చాలా దేశాలు నాయకులు మంచిగా లేక కొట్లాడుకొని తన్నుకొని ప్రధానమంత్రులు ఇళ్లను అంటు పెడుతుంది. కానీ 140 కోట్ల ప్రజలున్న మన దేశంలో కరోనా వస్తే ఒక్క పైసా ఖర్చు లేకుండా అందరికీ ఫ్రీగా కరోనా టీకాలు ఇచ్చి మీరందరూ చల్లకుండాలని కోరుకున్న నాయకుడు మీ నాయకుడు, మా నాయకుడు, మనందరి నాయకుడు ఎవరు? నరేంద్ర మోడీ. ఈ 17వ తారీఖుకి ఆయనకు 75 ఏళ్ళు వస్తున్నాయి. ఎన్నేళ్ళు వస్తున్నాయి? 75 ఏళ్ళ వయసు వస్తుంది. దాంట్లో 75 ఏళ్ళు అయితే ఊళ్ళో చాలా మంది కట్టొస్తుంది, మోకాళ్ళ ఆపరేషన్లు అయితే కింద కూర్చోవడం రాదు, మీద కూర్చోవడం రాదు. అంతే లెక్కాలంటే ఒకడు పట్టుకొని నడిపేయాలి. ఎప్పుడైనా నరేంద్ర మోడీ టీవీలో కనబడితే చూసిన బాబా ఎప్పుడైనా గట్టి పట్టుకుంటారా? కొన్ని నడిచేటప్పుడు స్టీల్ రైలింగ్ కూడా పట్టుకోకుండా నడుస్తాడు ఆయన. ఏదైనా నడుస్తుంటే ఇట్లా నడుస్తుంటే ఆయన నడిచి వస్తుంటే పులి నడిచినట్టు కనబడుతుంది. 75 ఏళ్ళకి మనిషి అట్లా ఉంటాడు. ఎందుకుంటాడు? మనకి 24 గంటలు సెల్ ఫోన్ ఉంటాడు. ఉదయం అయితే యోగా చేస్తాడు, వాకింగ్ చేస్తాడు, టైంకి తింటాడు. రేపు దేవి నవరాత్రులు వస్తే 9 రోజులు నీళ్ళలో నిమ్మకాయ తేనె తప్ప పువ్వు తినడు ఆయన. మనం ఏమన్నా దావత్ పోతే నాన్ వెజ్ దావత్ పెట్టింది అనుకో, ఇక మనకు అది ఎట్లుంటదంటే అర్ధగంట అయితే గంట అన్నం దొరకదు అన్నట్టు ఊరి మీద కూడా రాసుకోవాలి. ఎంత తెల్లంగా ఉంటే ఎంతవరకే ఇంత మటన్ చికెన్ అంటించుకుంటే పోతూనే ఉంటాం. మరి 10 ఏళ్ళ అన్నం తినక ఇప్పుడే అన్నం పెడుతుంది అన్నట్టు ఉత్తరం వాళ్ళు ఉత్తరం అబద్ధం చెప్తున్నాడు. ఇట్లా పెట్టుకుంటారు, 3 ముక్కలు ఇట్లా తింటున్నా ఇది కింది కంటనే ఉంటాడు. పల్లెంలోకి అలాంటి కింది అన్నం ఉంటే దాన్నే నవ్వుకుంటూ పోయి తింటుంటాడు. ఏ భాగమో మనకు అర్థమే కాదు. అంటే మనకు అన్నం దొరకక 10 ఏళ్ళు అయింది, అడవులకి వెళ్ళి వచ్చినాం, ఆకులలో తిని బతికినాం, ఇప్పుడే దొరికిందిరా బిర్యానీ అన్నట్టు ఉత్తరగా జనాలు. ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదు, ఏది ఉండదు. అంటే మా ఎంపీ గారు వచ్చి ఇంత చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నారు మగ్గర అనుకుంటారు. భవిష్యత్తులో మేము కానూన్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఫంక్షనాలు విని సగం ఇస్తారాకులు బయట వారేస్తే పట్నం చుట్టుపక్కల ఆ ఇస్తారాకులలో మిగిలిన అన్నం తినేటోళ్ళు కూడా మనకు కనబడతారు. మనం పట్టించుకోము దాన్ని. దన్న తిన్నమా, ఈ దావత అయిపోయిందా ఇంకో దావత్తుకోవాలి, ఇక బువ్వ తినాలంటే ఇంకోటి తాగాలి, ఇట్లా పోతుంటున్నాం. సగం భోజనం కిందనే వారేస్తాం. నేను చెప్పింది అబద్ధం అయితే ఒకసారి ఆలోచించాను. ఏదైనా పెళ్లికి పోయారు, సరే శాకాహారం పెడితే జర పద్ధతిగా తింటారు, మాంసాహారం పెడితే చాలు తింటారంటే సగం కిందికే నూకెత్తారు బిర్యానీ పల్లెళ్ళకి. ఈ దేశంలో చాలా మంది ఆ పువ్వ దొరకక బయట నుండి ఎదురు చూస్తూ ఉంటారు, కూడా పువ్వ పెడతాడు. అందుకని నీ సొమ్మైనా నువ్వు ఖరాబ్ చేయవద్దు, గరీబ్ వాళ్ళందరికీ అన్నం ఉండాలనేటువంటి ఒక ఆలోచన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తారు. కాబట్టి భవిష్యత్తులో కొత్త చట్టం తీసుకొస్తారు. నా ఇంట్లో నేనే వండుకున్నా నేనే అవతల వారేస్తా అంటే కుదరదు. తిండిని వ్యర్థం చేయడానికి వీలు లేకుండా ఈ దేశంలో కొత్త చట్టాలు తేవాలని ఆలోచిస్తున్నారు మోడీ గారు. ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తాడంటే ప్రజలకు కష్టం వస్తే తన కష్టం వచ్చింది అనుకొని కష్టపడే నాయకుడు నరేంద్ర మోడీ గారు. వాన పడుతుంది, వరదలు వచ్చినాయి, చెత్తపడి కప్పుకొని పడుకొని రేపు పోదాం అనుకోడు ఆయన. వాన పడుతుండగా ఆయన పోయి ఊర్లో పొట్టి తిరిగి ఎన్ని శాతం అయితే అంత సహాయం చేసి వస్తా ఉంటాడు. మనకి సైన్యం వచ్చింది గిడి పోచారం పక్కకి, చూసిరా పేపర్లో టీవీలలో చూసిరా, రోడ్లు తెగిపోయినాయి, మనుషులు కొట్టుకుపోయారు, కష్టం వచ్చింది. ఎవరు వచ్చిరే? ఊరు వచ్చిండు, కేరళకి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళో సైన్యంలో పనిచేసిన వచ్చి మనోళ్ళు కొట్టుకపోతే నీళ్ళల్లో 2 రోజులు తెప్పలేసుకొని తిరిగి దేవుళ్ళకి వచ్చింది. అవునా? వాళ్ళ బార్డర్ మీద నిలబడ్డారు కాబట్టి మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం. మనం బంగ్లాదేశ్ లెక్క నేపాల్ లెక్క తన్నుకోకుండా ఉంటున్నామంటే దానికి కారణం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పితే ఇంకొకరు కాదు. 11 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. 11 ఏళ్లలో 25 కోట్ల మంది గరీబ్ వాళ్ళు బిలో పావర్టీ లైన్ నుంచి, అంటే దారిద్ర్య రేఖ కింది నుంచి
పైకి 25 కోట్ల మంది భారత ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తెచ్చిండు నరేంద్ర మోడీ గారు. ఇది నేను చెప్తలేను, ప్రపంచ బ్యాంకు లెక్కలు చెప్తా ఉన్నాయి. అంత మంచి గొప్ప నాయకత్వంలో ఇంతమంది నాయకులు స్టేజ్ మీద ఉంటే, పాపన్నపేటలో 38 పంచాయతీలు ఉంటే 20 పంచాయతీలు ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? ఎవడో గెలిస్తే మనం పోయి డబ్బులు కూడా మనం గెలవాలి. ఏం చేస్తే గెలుస్తారు? నా దగ్గరికి మీరు రాలేదు, మాకు లైట్లు పంపమని అడగలేదు. అడిగిరా? అప్పుడు 9,500 ఓట్లు వేసారు పాపన్నపేట ఉన్నారు. ఎన్ని? దగ్గర 10,000 ఓట్లు వేసిరు. ఏదో ఒకటి చేయాలా ఈ మండలానికి? చేయాలా? అడిగినా అడగకుండా ముందు చిన్న పంచాయతీలు 500 నుంచి 1000 ఓట్లున్న ముందు చిన్న పంచాయతీలు చూసుకొని పంచాయతీకి ఒక లైట్ అందిస్తే ఏనాడు నా పథకాలు మొత్తం లైట్ అన్న మీకు ఉపయోగపడాలని 18 గ్రామ పంచాయతీలకి సోలార్ లైట్లు పంపించింది. నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు 153 గ్రామ పంచాయతీలకి కరెంటు తోటి నడిచే లైట్లు పంపించినాం.